ఏమండి, కాసేపు నన్ను మాట్లాడినేవకు. ఆగు. పైన నేను చూసింది నిజమేనా? వాడు మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వాడు ఇలా చేస్తాడు అనుకోలేదు. తప్పు వాడు ఒక్కడిదేనా, నీది కూడానా? అడుగుతుంటే సమాధానం చెప్పడం తెలీదా? అదేం తప్పు చేసిందండి? భాగి అలాంటిది కాదు. వాడే ఈ మధ్యలో మారాడు. అమ్మా, మీరేమనంటే వాడినానండి. అసలు వాడిని ఇంటికి పిలిచినందుకు వీడిని అనాలి. నీ ఫ్రెండ్ ఏం చేశాడో తెలుసా? ఇంకోసారి వాడిని ఇంటికి తీసుకొచ్చినా వాడి గురించి మాట్లాడినా నేను ఊరుకోను. అర్థమైందా? నువ్వు లోపలికి పదవి. ఆగు, నేను మాట్లాడుతున్నాను కదా. నేను అడిగిన దానికి ఇంకా తను సమాధానం చెప్పలేదు. మావయ్య, అది సంజయ్. వాని గురించి ఇంకా తెలవాల్సిన అవసరం లేదు. నువ్వు నడవవే. నువ్వు లోపలికి నడు. ఛీ, ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుందన్న సంతోషం మొత్తం నాశనం చేశాడు. ఇంటికి పెద్ద కొడుకులా చూశాం కదరా. వాడికి ఈ నీచమైన బుద్ధి ఎందుకు పుట్టింది? నీ కాబోయే భార్య మీద వాడికి ఇలాంటి ఆలోచన వచ్చిందంటేనే వాడింక ఎంత దిగజారాడో అర్థమవుతుంది. ఏమే, అసలేం జరిగిందే? నాకు కూడా చెప్పవా? మామయ్య నిన్ను తప్పుగా అనుకోకూడదని నిన్ను లోపలికి తీసుకొచ్చానే. నాకు కూడా నిజం చెప్పకపోతే ఏం జరిగిందో ఎలా తెలుస్తుంది? సరే, నువ్వు నన్ను దూరం పెడితే నేనేం చేయలేను. అసలు తప్పంతా నీదే అత్తమ్మ. ఇలా జరగడానికి కారణం మీరే. మీరు నా దగ్గరికి వచ్చి నా కొడుకుని పెళ్లి చేసుకుంటావా అని అడగడానికన్నా ముందు నీ కొడుకు దగ్గరికి వెళ్ళి అసలు భాగ్యని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా లేదా నీ మనసులో ఎవరైనా ఉన్నారా అని అడగాల్సింది అత్తమ్మ. అశోక్ వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అత్తమ్మ. అశోక్ ఈ విషయం మావయ్యకి చెప్తాడని నేను సంజయ్ చాలా ఎదురు చూసాం. సంజయ్ కూడా మావయ్యతో మాట్లాడడానికి చాలా ట్రై చేశాడు. కానీ మావయ్యకి ప్రేమ అంటేనే ఇష్టం లేదు. సంజయ్ ఏం చేస్తాడు? బావ ఒప్పుకోడేమో అని చెప్పి నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను అత్తమ్మ. కేవలం నీ మాట కాదనలేక ఒప్పుకున్నా. కానీ అశోక్ కూడా మావే మాటలు కాదనలేక ఒప్పుకుంటాడని అస్సలు అనుకోలేదు. అసలు నాకు అశోక్కి పెళ్ళంటేనే ఇష్టం లేదత్తమ్మా. కేవలం మన ఫ్యామిలీస్ మధ్యలో గొడవలు రాకుండా కలిసి ఉండాలని ఒకే ఉద్దేశంతోనే ఒప్పుకున్నా. మా మనసులో ఉంది అర్థం చేసుకోకుండా ఈ పెళ్లి ఫిక్స్ చేయడం మీ తప్పు. మీకోసం మాకిష్టం లేని పెళ్లి చేసుకోవడం మా తప్పు. మధ్యలో సంజయ్ నన్ను ఇష్టపడ్డం ఇంకా పెద్ద తప్పు. సంజయ్ చాలా మంచోడత్తమ్మా. అశోక్ లవ్ని సక్సెస్ చేయాలనుకున్నాడు. మన రెండు కుటుంబాలు కలవాలని కోరుకున్నాడు. కలిసేలా చేశాడు కూడా. ఈ లోపే ఇలా జరిగింది. నా గురించి అశోక్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా తప్పంతా తన మీద వేసుకొని వెళ్ళిపోయాడు. పాపం అత్తమ్మా. సంజయ్ అంటే నీకు ఇష్టమా? ఐ లవ్ యూ. వెళ్ళట్లేదు. అమ్మయ్యా. బాయ్ అన్నయ్య. అంతొద్దు. వెళ్ళి సంజయ్. అశోక్ గారిని పెళ్లి చేసుకుంటావా? కానీ తనకి నా మీద నమ్మకం ఉంది. అచ్చాలు. ఐ లవ్ యూ బాగి. వదులు.
అవునమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. మరి నాకెందుకు చెప్పలేదురా? నాన్న గురించి తెలిసి కూడా నువ్వు నన్ను ఈ క్వశ్చన్ అడుగుతున్నావమ్మా. నేను అడుగుతుంది నాకెందుకు చెప్పలేదు అని. చెప్తే మాత్రం ఏం చేసేదానివి? మీ నాన్నకి ఇలాంటివి నచ్చో, ఆ అమ్మాయిని మర్చిపో అని చెప్పేదానివి. ముందు నాన్నకి నేనే చెప్దాం అనుకున్నాను, కానీ అది వీలు పడలేదు. రే, మీ నాన్నతో ఎలా మాట్లాడాలి, ఎలా ఒప్పించాలి అని నాకన్నా బాగా మీకే తెలుసా? అంత బాగా తెలుసుంటే ఎంతకాలం బాగేవాళ్ళ నాన్నే, అదే మీ అన్నయ్యని ఇంటికి ఎందుకు తీసుకురాలేకపోయావమ్మా? నాన్నకు ప్రేమంటే పడదనే కదా. అదే సందర్భం నా జీవితంలో కూడా వచ్చింది. ఏం చేయాలో తెలియక సంజయ్ని పిలిచాను. చివరికి వాడు బలైపోయాడు. నువ్వేంటి ఇక్కడ? నేను అశోక్ ఫస్ట్ టైం కలిసిన ప్లేస్ ఇదే. 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంకా వాడి గురించి ఆలోచిస్తున్నావు అన్నమాట. ఈ టైంలో ఇక్కడికి రావడం చేసిన ధైర్యంలో సగం నువ్వు ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం చేస్తుంటే ఈ పాటికి సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోయేవి. ఆ సగంలో సగం అశోక్కి ఈ ధైర్యం వచ్చుంటే ఈరోజు ఈ ప్రాబ్లం వచ్చుండేదే కాదు. తప్పంతా నాదే అమ్మా. నాన్నతో అన్ని విషయాలు బాగానే మాట్లాడతా కానీ ఈ ప్రేమ విషయం అంటే ఎందుకో నాకు ధైర్యం సరిపోదు. అప్పటికీ సంజయ్ గడు ఎప్పటికప్పుడు ధైర్యం చెప్తానే వచ్చాడు. వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అమ్మా. వాడికి బాగీ అంటే చాలా ఇష్టం. బాగీకి కూడా వాడంటేనే ఇష్టం. ఒకవేళ ఈరోజు ఈ గొడవ జరగకుండా ఉంటే నాన్నతో రాత్రికి ఏదోలో మాట్లాడి చెప్పేద్దాం అనుకున్నాం. హో, అయితే చెప్పకముందే నేను ఇంట్లో నుంచి నెట్టేశారా? టైం అలా ఇడిచింది, ఏం చేయలేం. మరి నీకు బాధగా లేదా? బాధ నాకా? ఇంతకటి నుంచి ఏడుపు వస్తుంటే ఆపుకుంటున్నా. నా బాధ నా గురించి కాదు, భాగ్య గురించి. పాపం పిచ్చిది. తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ ఫస్ట్ టైం అలా బయట పెట్టిందో లేదో ఇలా జరిగింది. పాపం ఎలా హ్యాండిల్ చేస్తుందో ఏంటో. దీనంతటికీ కారణం అశోకే. వాడి భయం వల్లే ఈరోజు అందరూ బాధపడుతున్నాం. వాడిని అనవసరంగా లవ్ చేశాను. ఛే, అశోక్ గడు భయస్తాడని నీకు ముందే తెలిసే నువ్వు వాడిని లవ్ చేసావు. అది నీ తప్పు కాదా? వాడు భయస్తాడే, మరి నీ ధైర్యం ఏమైంది? నువ్వు ముందు ఇంట్లో చెప్పచ్చు కదా. ఓ, నువ్వు అమ్మాయివి కదా. అమ్మాయిలు ఇంట్లో వాళ్ళ ప్రేమ విషయం చెప్పడానికి భయపడచ్చు, కానీ అబ్బాయిలు మాత్రం భయపడకూడదు, అంతేనా? నిజంగా నువ్వు అశోక్ని లవ్ చేస్తుంటే, జీవితాంతం వాడితో లైఫ్ షేర్ చేసుకోవాలనుకుంటే ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. ఇంకా లేట్ చేసావంటే ఇంతకాలాన్ని వాడిని ప్రేమించింది అంతా అబద్ధం అయిపోతుంది. ఆ బాధ నిన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. మరి నీ లవ్ సంగతి ఏంటి? నేను చేయాల్సిందంతా చేశాను, ఇంకా మిగిలిందంతా భాగ్య చేతుల్లోనే ఉంది.
ఎరా హాయ్ కూడా చెప్పవా? అంకుల్ ఇంట్లో లేరారా? మీటింగ్ పని మీద బెంగళూరు వెళ్ళారు. నువ్వేంటి ఫోన్ చేయకుండా వచ్చావు? నువ్వు చేసిన పెంటకి నాకు ఇంట్లో పరువు లేకుండా పోయింది. ఇంట్లోంచి గంటేస్తారేమో అనుకున్నాను. వాళ్ళు గంటకి ముందే నువ్వే వచ్చావా? అలాగే వచ్చేద్దాం అనుకున్నాను. ఇంతలో ఇంట్లో ఒక సీన్ జరిగింది. నానా ఎలా ఉన్నావు నాన్న? ఎప్పుడు వచ్చారు నానా? ఇప్పుడే వచ్చానమ్మా. అంతా ఓకేనా? అంతా ఓకే నాన్నా. నిజంగా అంతా ఓకేనా నాన్న? సంజయ్ బస్ స్టాండ్లో నాకు అంతా చెప్పాడురా. బాబు బస్సు వచ్చినట్టుంది, మరి నేను వెళ్తాను, జాగ్రత్త. అంకుల్ ఒక్క నిమిషం, మీతో విషయం చెప్పాలి అంకుల్. అది ఈ టైంలో చెప్పడం కరెక్ట్ కాదో నాకు తెలియదు. అదే మీకు ఖచ్చితంగా తెలియాలి. ఏంటి బాబు అది? భాగ్యకి పెళ్లి ఇష్టం లేదు అంకుల్. అశోక్కి కూడా పెళ్లి ఇష్టం లేదు. మీ రెండు ఫ్యామిలీస్ కలవాలని వాళ్ళు పెళ్లి కొప్పుకున్నారు. అశోక్ ఇంక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అంకుల్. వాళ్ళ విషయం ఇంట్లో చెప్దామని భయపడుతుంటే ఇంతలో ఇలా పెళ్ళి అనేసరికి ఏం చెప్పాలో తెలియక ఒప్పేసుకున్నాడు. ఈ పెళ్లి జరగకూడదు అంకుల్. అది నువ్వు ఇప్పుడు చెప్తే ఎలా బాబు? అక్కడ మా బావ మా చెల్లి ఎన్నో సంవత్సరాల తర్వాత ఇవాళ ఆనందంగా మాట్లాడుకుని హ్యాపీగా ఉన్నాం బాబు. ఇప్పుడు ఈ పెళ్ళి ఆగిపోతే? అంకుల్ మీ రెండు ఫ్యామిలీస్ కలవాలంటే పెళ్లి జరగాల్సిన అవసరం లేదు అంకుల్. మీరందరూ కూర్చొని మాడుకుంటే సరిపోతుంది. ఒకవేళ పెళ్లి జరిగిందంటే మాత్రం 2 కాదు 4 జీవితాలు నాశనం అవుతాయి. మీరే నిర్ణయం తీసుకున్నా బాగా ఫ్యూచర్ గురించి ఆలోచించి తీసుకోండి. నీకు ఇష్టం లేకుండా ఈ పెళ్ళి నేనెలా చేస్తాననుకున్నావురా? నువ్వు బాధపడకు, ధైర్యంగా ఉండు. ఇప్పుడే నేను బావతో మాట్లాడొస్తాను. నానా అమ్మా, మావే నన్ను అర్థం చేసుకుంటారంటారా? ఎలా అర్థం చేసుకుంటాం? ఆల్రెడీ అందరికీ చెప్పేసిన తర్వాత వచ్చే నెలలో పెళ్లి చేద్దాం అనుకుని ఇప్పుడు పెళ్లి ఆగిపోతుందంటే ఎలా అర్థం చేసుకోవాలి? పిల్లలకి ఇష్టం లేకుండా పెళ్ళి ఎలా చేస్తావు బావా? ఇష్టం లేదా? ఏరా, ఆ రోజు నేను అడిగినప్పుడు మీ ఇష్టం అన్నావు, ఇప్పుడు ఏమైంది? మాట్లాడవేరా? ఇప్పుడు ఇష్టం లేదంటున్నాడు కదండి, వదిలేయండి. నువ్వు మాట్లాడకు. అసలు ఈ పెళ్లి ఆలోచన తెచ్చిందే నువ్వు. ఇప్పుడు అందరికీ చెప్పిన తర్వాత ఈ పెళ్లి క్యాన్సిల్ అయిందంటే బంధువులందరికీ ఏం చెప్పుకోవాలి? అసలు వీళ్ళకి పెళ్లి ఎందుకు ఇష్టం లేదు? మన అశోక్ ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడండి. ఏంటి? ఆ రోజు మన ఇంటికి వచ్చింది కదా, సంజయ్ ఫ్రెండ్ అని చెప్పాడు. మధ్యలో వాడి పేరు ఎత్తకు. వాడి పేరు వింటేనే కడుపులో రగిలిపోతుంది. వాడు చేసిన పని గురించి ఇప్పటి వరకు నేను ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను. మధ్యలో ఈ లవ్ ఏంటి? రేయ్, ఈ ప్రేమ గేమ పక్కన పెట్టి నోరు మూసుకొని పెళ్లి చేసుకో, అర్థమైందా? అదేంటి బావా, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతో పెళ్లి చేస్తేనే కదా వాళ్ళు సంతోషంగా ఉంటారా? నువ్వు నోర్మోయ్. నువ్వు సంతోషంగా ఉన్నావా? నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. ఏమైంది? మన కుటుంబాల మధ్య బంధాలు చెడిపోయాయి. మళ్ళీ మనం కలవడానికి ఇన్నేళ్లు పట్టింది. ఇంతకాలం నువ్వు నేను మీ చెల్లి ఎవరి ఆలోచనలతో వాళ్ళు ఎంత బాధపడి ఉంటాం? మళ్ళీ అదే స్టోరీ మన పిల్లలు రిపీట్ చేస్తున్నారు. చూస్తూ ఊరుకోమంటావా? నిజమే బావా, నా కూతురికి ఇష్టం లేని ఈ పెళ్ళి నాకు కూడా ఇష్టం లేదు. అనుకున్నాను. ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ కలుస్తున్నాం, మనం ఇలా ఏ గొడవ లేకుండా కలుస్తున్నామంటే ఏమిటి అని ఆలోచిస్తున్నాను. అది కాదు బావా, ఈ పెళ్లి జరగదు అనుకుంటే నీ కూతుర్ని తీసుకుని ఇప్పుడే వెళ్ళిపో. నాన్నా పదమ్మా. బాగి 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 నానా అర్థం చేసుకునే వాళ్ళతో అయితే మాట్లాడొచ్చు, ఇలా మూర్ఖంగా మాట్లాడే వాళ్ళతో ఏం మాట్లాడతావమ్మా? అన్నయ్య, నువ్వు కూడా ఏంటన్నయ్య?
ఇంకేం చేయమంటావమ్మా? నేనేం పంతంతో వెళ్ళిపోవట్లా. నా కూతురు భవిష్యత్తు కోసం వెళ్తున్నా. సారీ అమ్మా, ఏమనుకోకు. దామ్మా. నాన్న ఇంకేం మాట్లాడతావురా? ఒక్క నిమిషం. ఇంక సరే. అంకుల్, నేను సంజయ్ని ప్రేమించాను. ఆ రోజు మీరు చూసిన దాంట్లో సంజయ్ది ఎంత తప్పుందో నాది కూడా అంతే తప్పుంది మావయ్య. కానీ మీరు సంజయ్ని గెంటేశారు, ఎందుకంటే నేను మీ కోడలని ఫిక్స్ అయ్యారు కాబట్టి. కానీ సంజయ్ కూడా మీ పెద్ద కొడుకు లాంటి వారని అన్నారు కదా. అలాంటప్పుడు ఇంట్లోకి తీసుకొచ్చి ఏం చేస్తున్నావురా అని అడగాలి కదా. అంత కోపం ఉంటే కొట్టి అడగాలి కదా. మరి ఎందుకు గంటేశారు? సంజయ్ మీద మీకు మాటల్లో ఉన్న ప్రేమ మనసులో లేదా? కానీ సంజయ్ మిమ్మల్ని నాన్నలాగా చూసుకున్నారు. మీ ఫీలింగ్స్కి రెస్పెక్ట్ ఇచ్చాడు. మీ కొడుకుని సొంత తమ్ముళ్ళలా చూసుకున్నాడు. ఆంటీతో అమ్మతో గొడవ పడినట్టే రోజు గొడవ పడేవాడు. సంజయ్ మీలాగా పంతంతో ఏది చేయలేదు మామయ్య. బాగి, నువ్వు ఆగత్తమ్మా. అంకుల్కి తెలియాలి. మీ ప్రాబ్లం ఏంటో తెలుసా అంకుల్? ఈ ప్రేమ వల్ల మీ చెల్లి జీవితం నాశనం అయింది. ఈ 2 కుటుంబాలు విడిపోయాయి. ఇదంతా ప్రేమ వల్ల కాదంకుల్. అవతలోళ్ళ ఇష్టాల్ని అంగీకరించకపోవడం వల్ల. ఏ అత్తమ్మకి మీ మీద ప్రేమ లేకపోతే ఇన్నాళ్ళు కలిసి ఉండేవారా? మా నాన్నకి నా మీద ప్రేమ లేకుంటే ఇలా తీసుకెళ్లేవారా? మన చుట్టూ ప్రేమ ఉంటుంది అంకుల్. ప్రతి రిలేషన్లో ప్రేమ ఉంటుంది. కానీ మీకు జరిగిన నష్టానికి ప్రేమని బ్లేమ్ చేయకండి. మీరు చాలా మంచివారు మావయ్య. ప్రేమ మీద మీకున్న ఆలోచనని మార్చి చూడండి. ప్రేమించడంలో తప్పులేదని మీకే అర్థమవుతుంది. వెళ్తానత్తమ్మా. మళ్ళీ కలుస్తానో లేదో కూడా నాకు తెలియదు. అయ్యో, బాయ్ బావా. అంటే నీ పెళ్ళి అయిపోయిందా? మరి శ్రావ్య? అది శ్రావ్యతో. సర్లేరా బావా, ఇక నీకు ఎవరు లేదు, నాకు ఎవరు లేదు. నీకు నేను, నాకు నువ్వు. మన ఇద్దరం ఎంజాయ్ చేద్దాం. అయినా ఈ అమ్మాయిలంతా ఇంతారా? మన లైఫ్లో ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ అనేది తీసుకొస్తారు. అసలు మనకి ఈ అమ్మాయిలు కూడా వద్దురా. బాగే వచ్చింది. అవునా? ఎక్కడా? ఇప్పుడే అమ్మాయిలు వద్దన్నా. నిజంగా వచ్చిందా? మరి ఎక్కడరా? ఈ సీన్లో కాదు, ఆ సీన్లో. ఆగు బావా, నాకు ఎప్పటికీ ప్రేమ మీద నమ్మకం కుదరలేదు. కానీ నీ కూతురు చెప్పింది నిజం. ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయి. నేను అవేవీ పట్టించుకోకుండా అప్పుడు నా చెల్లిని పెళ్లి చేసుకోమని నిన్ను బలవంతం చేశాను. ఇప్పుడు మన పిల్లల్ని కూడా. తప్పు నాదే బావా, నన్ను క్షమించు. ఇలాగ అర్థం చేసుకుంటావు అనుకోలేదు బావా. మన పిల్లల్ని మనం సరిగా అర్థం చేసుకోలేదు బావా. అక్కడే అసలు సమస్య మొదలైంది. ఏరా, ఆ అమ్మాయి ఎవరు? శ్రావ్య నాన్న. ఆ రోజు ఇంటికొచ్చింది కదా. వాళ్ళ నాన్న వాళ్ళతో మాట్లాడదాం. అవ్వదు నాన్న, ఆ అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయింది. నా కొడుక్కి పెళ్లి ఫిక్స్ అయింది, నేను క్యాన్సిల్ చేయలేదా? ఇది అంతే, పద. బాగుందిరా. చివరికి మీరు కలిసిపోయి నన్ను ఎదవని చేశారు కదా. అందుకే నేను వచ్చాను రా. దేనికి? నేను ఎదవనని చెప్పడానికా? నేను తీసుకెళ్ళడానికి. నేను రాను. అందరి ముందు మెడపెట్టుకుని బయటికి ఏంటాడు మీ బాబు. ఏ మొహం పెట్టుకుని రావాలి? ఈ మొహమే పెట్టుకునిరా, బంగారంలో ఉంది. నేను రాను. నేను రానురా. అక్కడే ఆగిపోయావేంట్రా? రా. మీ నాన్న ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు రా. ఏంట్రా గొనుగుతున్నావు? మెడపెట్టుకుని బయటికి గంటారుగా, మళ్ళీ ఎందుకు పిలిచారు? కొడుకన్నాక తిడతాం, కొడతాం, గెంటేస్తాం. పెద్దల కోపాన్ని అర్థం చేసుకోవాలి. ఆహా, చెప్పా కదరా, ఆస్కార్ కన్ఫర్మ్ మీ నాన్నకి. ఏరా, ఈసారి ఏం చేద్దామని వచ్చావు? మీ అమ్మకి నేను రావడం ఇష్టం లేదనుకుంటా. నేనే సిగ్గులేకుండా వచ్చాను. నేను వెళ్తాను రా. బాగిని కలవా? నువ్వు వెళ్తే వీడి పెళ్లి పనులు ఎవరు చూస్తారా? నేనెందుకు చూసుకోవాలి? ఎందుకంటే నువ్వే ఈ ఇంటి పెద్ద కొడుకు కాబట్టి. సెంటిమెంట్తో కొడతాడరా మీ నాన్న. నీతో మాట్లాడాలరా. అవునంకిల్, మన ఇద్దరం మాట్లాడుకుని చాలా రోజులైంది. ఈ నైట్కి ప్లాన్ చేద్దామా?
పెళ్లి పనులు అయ్యేంత వరకు మాట్లాడుకున్నట్టు ఏం లేవు. బాబు ఇదేనా రావటం? అవును అంకుల్. అంకులు గింకులు వద్దు నాయన, మామయ్య అని పిలువు చక్కగా. అప్పుడు చుట్టూలో పేర్రా. సరే మావయ్య. అమ్మాయి బయటికి వెళ్ళినట్టుంది, మీరు ఫ్రెష్ అప్ అయి రెడీ అయి ఉండండి. బావా మన ఇద్దరం బయటికి వెళ్ళి రౌండ్ వేసి వద్దన్నాడు బావా. అలాగే రా బావా. హ్యాపీ ఎండింగ్ ఉంటుంది అనుకున్నాను కానీ మరి ఇంత హ్యాపీ ఎండింగా? ఏదో తేడా కొడుతుందిరా. నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటావు, వెళ్ళి బాగిని కలిసేది ఏమన్నా ఉందా? అవును, ఇది ఎక్కడుంది? మీ లవర్ స్పాట్లోనే వెళ్ళు. లవర్స్కి మంచి స్పాట్ కదా ఇది. ఎందుకు అలా చూస్తున్నావు? అంతా ఓకే కదా ఇప్పుడు? కొంప తీసి దివాళీ రోజు ప్రపోజ్ చేసింది ప్రాంక్ అని అనవు కదా? బా ఎందుకు కొడుతున్నావు? చెప్పుకొట్టు. అప్పుడే ప్రపోజ్ చేశాను, వెంటనే ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోతావా? హలో, నేనే నీకు నో చెప్పలా. మీ మావయ్య నన్ను మెడపెట్టుకుని బయటికి అడిగితే నన్నేం చేయమంటావు? అయితే మాత్రం ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు. ఏమనుకుంటున్నావు? నన్ను లైట్ తీసుకుందాం అనుకుంటున్నావా? నేను లైట్ తీసుకునే వాళ్ళకి కనిపిస్తానా బాగి? వదిలేసి ఏం చేసావు? నన్ను ఎలా ఎత్తుకెళ్ళాలని మాస్టర్ ప్లాన్ వేసుకుంటూ కూర్చున్నావా? యాక్చువల్లీ అదే చేసేవాడినేమో. నాతో మాట్లాడకు. అదేంటి అంతా ఓకే అయిపోయింది కదా, అందరు హ్యాపీగా కూడా ఉన్నారు. నేను లేను. కొన్ని రోజుల వరకు నన్ను కదిలించకు. కొన్ని రోజులంటే? మన పెళ్ళయ్యేంత వరకు నాతో మాట్లాడకు. ఏమైంది ఇప్పుడు నీకు? పోరా. నేను చెప్పేది విను. మెల్లగా దిగు, జాగ్రత్త. కోతిలో వాళ్ళు దిగుతున్నావే. కోతి అన్నామంటే మూతి పగులుద్ది. ఊసకల్లోడా. ఊసకల్లోడా? కమిట్ అయ్యా కదా, ఎన్ని మాటలైనా అంటావు. కమిట్ అవ్వకపోతే అవ్వకపో. ఎవడడిగాడు నిన్ను? ఓయ్ సరే సారీ, ఆగు. సారీ చెప్పా కదా. ఏ పోవే. ఓయ్ బాగి, ఐ లవ్ యూ. సేమ్ టు యూ. హలో. ఏంటి మేడం, ఎలా ఉన్నారు? వెయిట్ చేస్తూ ఉన్నా. అబ్బో, ఏంటి పెళ్ళికే? అవును, మనం పెళ్లి చేసుకొని మన ఇంట్లో మన ఫ్యామిలీతో లైఫ్ ఎంత బాగుంటుందో కదా. అవును, బట్ హైదరాబాద్లో నేను ఉండే ఇంట్లో ఇరుకుగా ఉంటుందేమో. ఇంకా స్పేషియస్ హోమ్ మా ఆఫీస్ దగ్గర వెతకాలి అనుకుంటున్నా. అదేంటి, మనకి మన వాళ్ళందరూ వచ్చినప్పుడు ఉండడానికి స్పేస్ ఉండాలి కదా. అలా ఉంటేనే కదా మన ఇద్దరికి కూడా స్పేస్ ఉండేది. అవునా? ఒకసారి ఆగు. హే, ఇప్పుడే ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ అని ఇన్స్టాగ్రామ్లో కనిపించింది. యూ వోంట్ బిలీవ్, దేర్ అపార్ట్మెంట్స్ ఆర్ నెక్స్ట్ లెవెల్. ప్రైమ్ లొకేషన్స్లో చాలా స్పేషియస్గా ఉంది. ఓపెన్ స్పేసెస్ ఫర్ ఫ్యామిలీ టైం, వర్క్ ఫ్రమ్ హోమ్ కన్వీనియన్స్ అండ్ ఈవెన్ మోడర్న్ ఎమ్యూనిటీస్ ఫర్ ఎ రిలాక్స్డ్ లైఫ్ స్టైల్. ఏఎస్బిఎల్లో అన్నీ ఉన్నాయి. ఫ్యూచర్లో కూడా మన నీడ్స్కి అడ్జస్ట్మెంటే ఉండదు. అవునా? ఉండు, నేను కూడా చూస్తా. అరే, వీళ్ళ బాల్కనీ కూడా రూమ్ అంత ఉందే. సరే సరే, నువ్వు ఫోన్ పెట్టే, నేను సెలెక్ట్ చేసి నీకు చేస్తాను. మీ ఆఫీస్కి దగ్గరలోనే చూస్తానులే. వెంటనే బుక్ చేద్దాం. ఏంటి చూస్తున్నారు? ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్లో మీ డ్రీమ్ హౌస్కి పర్ఫెక్ట్ వెల్కమ్ చెప్పండి.
మీకోసం వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, వెళ్ళి చెక్ చేయండి.